హాయ్ అండి, అందరూ ఎలాగ ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో మా పిల్లది ఆల్రెడీ హాఫ్ శారీ వీడియోస్ మీరు యూట్యూబ్లో తెగ చూసేస్తున్నారు. థ్యాంక్స్ అండి. సో మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చామన్నమాట. ఎందుకంటే నేను మనకు వీడియో పెట్టాను ఇన్స్టాగ్రామ్లో. అందరూనే మీ ఇంట్లో కర్టెన్స్ అయితే డిఫరెంట్గా ఉన్నాయండి, ఒకసారి అవి ఏంటో చెప్పండి అని చెప్పి మెసేజ్ చేస్తున్నారు. అందుకని గ్యాప్ ఇచ్చింది మొదలెట్టాను అనమాట. సో ఇవాళ వీడియో ఏంటంటే మా ఇంట్లో ఈ కర్టెన్స్ మేము కొంచెం కస్టమైజేషన్ చేయించాము. అది ఏంటి, ఎలా చేయించాము, ఏంటి అనేది మీకు ఇవాళ పెట్టేస్తున్నాను. అవన్నీ చూసే ముందు ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే సో ఇంకా మొదలెడదామా? కట్టెల గురించి మీకు వెనకాల కనబడుతుంది ఆల్రెడీ. సో చూస్తున్నారు కదండి, ఇది అనమాట. ఇది లివింగ్ ఏరియాలో ఎలా పెట్టించాము. ఈ మధ్య అందరూ మాట్లాడుకుంటున్నారు కదా, అంటే ఒక కలర్ కాంబినేషన్ అంటే ఒక థీమ్లో వెళ్ళాలండి, ఎలా పడితే అలా పెట్టుకోకూడదని. మా ఇది వరకైతే అలాగే ఉంది కాదు, ఇది బాగుందా ఎత్తేద్దాం, ఇది బాగుందా కట్టెలు ఎట్టేద్దాం అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు అలా కాదంట, బ్లాక్ అండ్ వైట్ థీమ్ అని, కొంతమంది వైట్ అండ్ బ్లూ కలర్ థీమ్ అని అలా వెళ్తున్నారు కదా. నాకేమనిపించింది, ఇది కొంచెం బాగుందే అనిపించింది. ఇలాగ మనకి వైట్ పక్కన గోల్డ్ వచ్చేస్తేనే, అందుకని చెప్పి ఇలా ఈ థీమ్ ఎంచుకున్నానండి. ఈ కట్టెలు కూడా అలాగే పెట్టిద్దామని. ఫస్ట్ ఏంటంటే మస్టర్డ్ ఎల్లో పెట్టించాను. మస్టర్డ్ ఎల్లో తర్వాత క్రీమ్ వచ్చిన క్రీమ్ పెట్టించాము. వైట్ మళ్ళీ ఇలా ఇదో ప్యాటర్న్ ఇలా ఎంచుకున్నాం. మీకు పైనుంచి కనపడుతుంది కదా, మొత్తం సీలింగ్ పైనుంచి కింద వరకు పెట్టించామండి. అంటే ఇలా బాగుంటుందని. మామూలుగా మన వాళ్ళు ఇండియా నుంచి తెప్పించుకోవచ్చు, ఇలా కుట్టించున్నాయని చెప్పారు. బట్ నాకు ఏంటంటే ఇలా బాగా నచ్చి, ఇది ఇన్స్టాగ్రామ్ లో పేజ్ ఉందండి, మీకు ఇస్తానులే, ఐవిజ్ బ్లైండ్స్ అని చెప్పి పేజ్ ఉంది. సో అది చెప్తాను మీకు, అది రీచ్ అవుట్ అయితే మీకు చేయించుకోవచ్చండి మీరు కూడానే. సో తర్వాత ఏంటంటే ఇది మంచి క్లాత్ అండి, డిఫరెంట్ క్లాత్ మనకి ఇంపోర్ట్ చేసి మనకి ఎలా కావాలో డిజైన్స్ ఉంటాయి. మనకి బుక్ ఉంటుందిలే, ఆ బుక్ పెట్టేసిన బుక్ లో చూసుకుని మనకి ఎలా కావాలా మీకు ఇక్కడ కనబడుతుందండి. దీని మీద లీఫ్ డిజైన్ వచ్చింది అనమాట. ఇలాగా దీని మీద ఒక డైమండ్ షేప్లు అలా కొంచెం స్టీమ్ లో తీసుకుని ఇలా పెట్టించేసుకున్నాను. దీనికి మనకి ఎలా పెట్టారంటే, ఎంత పొడుగు ఉంది కదా, మరి ఎంత పొడుగు మనం ఉందేమో ఎంత. సో దాన్ని ఆపరేట్ చేయాలంటే మనం వల్ల అవ్వదు కదా, సీలింగ్ బాగా హైట్ ఉంటుందండి. దీనికి ఏం చేస్తారంటే పై నుంచే మనకి రిమోట్ కంట్రోల్ ఇచ్చేస్తారనమాట. అంటే మనకి కింద తీసుకోవడం కుదరదు కదా. దీన్ని ఎలాగ ఆపరేట్ చేస్తారంటే మనకి రిమోట్ ఇస్తారు కదా, కంగారు పోయి అన్ని నొక్కేయకూడదు, జాగ్రత్తగా చూసుకుని నొప్పుకోండి. ఫస్ట్ ఇది ఏంటంటే మనం ఎలా కావాలో ఆపరేట్ చేసుకోవచ్చు కదా. ఇది కొంచెం లైటింగ్ వచ్చేలాగా ఉంటుంది మనకి. ఇక్కడ మీకు ఇలాగా ఉబ్బులాగా వచ్చింది కదా, ఇలాగా యూ షేప్లో. ఇందులో లైట్ గా మనకి లైటింగ్ వస్తుందండి కావాలంటే మనకి. లేదు మనం ఓపెన్ చేసుకోవాలనుకున్నాం అనుకో, ఇప్పుడు రిమోట్ నొక్కుతాం కదా అలా మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఎంత కావాలి దాన్ని మొత్తం చివరికి వెళ్ళిపోమంటే మొత్తం చివరికి వెళ్ళిపోద్ది. మనకి లేదు కొంచెం లాగా అన్నాం అనుకో, బట్టలు ఉంటుంది మళ్ళీ పాస్ అన్నాం అనుకో అలాగే ఆగిపోద్ది. అబ్బా నీ దగ్గర చాలా జిఫ్టీలు ఉన్నాయా. అలా ఎక్కడ కావాలి అక్కడ ఆపేసుకోవచ్చు, లేదా చివరి వరకు వెళ్ళిపోద్దండి బ్లైండ్స్. తర్వాత ఏంటంటే మనం క్లోజ్ కూడా చేసుకోవచ్చు, చూపెడతానండి అది కూడా. మొత్తం క్లోజ్ అయిపోతుంది కదా. ఇలా మొత్తం క్లోజ్ అయిన తర్వాత ఈ బ్లైండ్స్ ఇందులో మనకి అలాగే లైటింగ్ వస్తుంది కదా. కొంతమంది ఏంటి బాబా మనకి ఎలా కూడా వద్దండి, కొంచెం కూడా లైట్ ఉండదు, మొత్తం బ్లాక్ కూడా అయిపోవాలి, మొత్తం తిరిగిపోవాలనుకున్నాను, అది కూడా ఉంటుంది అనమాట. అది కూడా చూపెడుతున్నానండి. సో ఇలా మనకు బటన్లో రెండు రకాలుగా ఉంటాయండి. ఆ పక్క తిప్పుకోవచ్చు, ఈ పక్క తిప్పుకోవచ్చు, మనకి ఎలా బాగుంది అనుకుంటే అటు పక్కకే. సో ఇలా మొత్తం క్లోజ్ అయిపోతాడు. మీకు కనబడుతుందండి, ఇందాక మనకి ఇందులోంచి లైటింగ్ లాగా కనిపించింది కదా, అప్పుడైతే మొత్తం క్లోజ్ అయిపోద్ది. సో ఇలా మొత్తమైనా క్లోజ్ చేసుకోవచ్చు, కొంచెం కనిపించుకోవచ్చు, లేదా మొత్తం అటు ఇటు మొత్తం ఎలా తీసేయచ్చు, ఎలా కావాలి అలాగా. బట్ బ్లైండ్స్ అయితే ఎలా వస్తాయండి, మీకు ఎలా ఉందో వీడియోలో కామెంట్ చేయండి. డైనింగ్ ఏరియాలో కూడా ఉంది, అది ఇంకా పని జరుగుతూ ఉంది. మీకు రేపు పొద్దున వీడియోలో పెడతాను. ఇది అయిపోయింది అందుకని కంగారు వాళ్ళు చేస్తాను అనమాట. తర్వాత కిచెన్ లో కూడా ఉంది. కిచెన్ లోని డిఫరెంట్ గానే అది కూడా ఎల్లో ఫ్లవర్స్, ఈ గోలంతెందుకు రెండు చూపించేస్తాను. ఇవి మన కిచెన్ లో అనమాట. కిచెన్ లోని ఇలా పక్కన ఈ మధ్య బ్రేక్ఫాస్ట్ ఏరియా ఇస్తున్నారు కదండి, కొంచెం నూకేరియా అంటారు అనుకుంటా, ఏదో కొత్త కొత్త పదాలు వచ్చాయి మరి అన్ని. సో నూకేరియాలు ఏంటంటే మేము ఏమి వేయించుకోలేదండి. సో అలా ఫ్రీగా ఉంటుంది, బాగుంటుంది అని చెప్పి. ఇక్కడ మాకు ఏమైందంటే 1 2 3 4 5 6 కిటికీ ఇచ్చాడన్నమాట చుట్టూరుని. అక్కడ కొంచెం అలా బాగుంటుంది అని చెప్పి, అంటే అంతా ఎల్లో కలర్ థీమ్ కదా, ఎల్లో గ్రీన్ అలా వచ్చి బాగుంటుందేమో అని చెప్పి డార్క్ గా ఇలా పెట్టించుకున్నాము. మంచిగా గోల్డెన్ ఫ్లవర్స్ వచ్చేసి బాగుంటాయని, అంటే నైట్ మిడుగుడు పురుగులకి ఎలా బాగుంటాయి ప్రకృతి, అందుకని అదో బిల్డప్ కింద ఇలా పెట్టించాము. ఇదంతా ఒకే థీమ్ లో వచ్చి పెట్టించామండి మొత్తం అన్ని. ఈ బ్లైండ్స్ ఏంటంటే
ఇందాక మనకి రిమోట్ కంట్రోల్ టైప్ క్లాత్ వచ్చినాయి కదా, ఇవి కంప్లీట్ బ్లైండ్స్ అనమాట. ఇది మనం ఎలా కొంత ఓపెన్ చేసుకోవచ్చు. అంటే లైటింగ్ కొంచెం కావాలంటే ఇలా పెట్టుకున్నాం అనుకో, ఇందులో లైటింగ్ వస్తుంది అనమాట. లేదు మొత్తము పైకి లాగేసుకోవాలన్నా కూడా మనము మొత్తం పైకి పెట్టేసుకోవచ్చు. కవర్లు చూస్తున్నా కానీ నీకు విండో ఓపెన్ చేయడం రావట్లే. అందరి ముందు పరుగు పోయిందిగా. మా ఇంట్లో వీడియో తీస్తారు. ఈయన నాకు మొక్కలు పిచ్చి కదా, ఆ బ్లైండ్ అనేది మొక్కెట్టేసాను నేను. సో ఇక్కడికి ఎలా కావాలంటే ఇందులో కనపడుతుంది కదా మీకు, ఇందులో లైటింగ్ వస్తుంది. లేదు మనకి మొత్తం పైకి ఎత్తేయాలన్నా కూడా ఇలా మొత్తం లాగేయచ్చు అనమాట. సో మనకి ఎంతవరకు అవుతుంది అంతవరకు ఆపేసుకోవచ్చు, లేకపోతే మొత్తం తీసేసుకోవచ్చు. నేను ఎప్పుడు వేసేసి ఉంచుతాను, ఎందుకంటే ఇప్పుడు డబ్బుగా చేయించుకున్నాము, మరి మొత్తం కనపడాలి కదా, మనకి పైకి ఎత్తేస్తే అలాగే అన్ని కనపడాలి కదా అని చెప్పి మొత్తం కిందకే ఉంచుకుంటాను ఎప్పుడు. కాకపోతే లైట్ వేసుకుంటాను కానీ. సో అదండి, ఇది ఏంటంటే మనకు ప్రింట్ అనమాట, ఎలా కావాలో అలా తీసుకోవచ్చు. ఇది కూడా చూపించేది కూడా బాగుంటుంది. అంటే నేను కిచెన్లో కదండి ఇలాగ తేలిలాగానే ఎలా ఉంటే బాగుంటుంది అని చెప్పి ఇది ఒకటే పిక్చర్ తీసుకున్నాము. అంటే మనకి ఇక్కడ ఎలా కావాలో అలా పెట్టించుకోవచ్చు, మనకి పిక్చర్ బాగుండాలంతే. తీసుకుని ఇచ్చామనుకో కస్టమైజేషన్ అనమాట, ఎలా కావాలో అలా మనకి మంచిగా కస్టమైజేషన్ చేసి దాన్ని ప్రింట్ తీసేసి ఎలా ఇచ్చేస్తారో మన మెజర్మెంట్లో అవి తీసుకుంటారు అనమాట. అంటే నేను ఇప్పుడు వాళ్ళకి మనకి అపాయింట్మెంట్ తీసుకుంటామండి. తీసుకోగానే ఈ విండో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది, అక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది అన్ని అలా చూసుకుంటాం. మనకేం సంబంధం లేదులే, జస్ట్ హౌస్ ఆఫ్ చెప్పేయమంటే అన్ని కిటికీలు అన్ని ఎలా ఉన్నాయి మొత్తం అలా చేసుకుని మనకు మంచిగానే ఈ ప్రింట్ మాత్రం ఫోటోలు ఎత్తుక్కోవాలండి, జాగ్రత్తగా ఎత్తుక్కోవాలి. ఎత్తుక్కుని నీట్గా క్లారిటీ ఉన్నది ఇచ్చారనుకో మంచిగా ప్రింట్ వస్తుంది. ఇంకా పైన కూడా అంటే మాకు బెడ్రూమ్లో కానీ లేకపోతే గేమ్ ఏరియాలో చాలా కిటికీలు ఉంటాయి కదా మనకి, అన్నిటికీ ఇలాగే వెళ్దాం అనుకుని మంచి థీమ్లోని డిసైడ్ అయ్యాము. ఇంకా జరుగుతున్నాయండి, ఈ రెండు మాత్రం ఎవరు పెట్టేశారు. ఇంకా డైనింగ్ తిని మిగతా అన్ని కలిపేసి మీకు అన్ని కలిపేసి పెడతానులే, బట్ వీడియో మాత్రం రేపు చేస్తున్నారు, అందుకు ఇప్పుడు కుదరదు. సో అదండి వాళ్ళకి. ఇంకా మనం డైనింగ్ టేబుల్కి వెళ్ళే ముందు ఈ బాక్స్ కూడా చూపెడదాం అనుకుంటున్నాం. మీకు చూస్తున్నారు కదా అతను మొత్తం బాక్స్ అంతా పెడుతున్నాడు. ఈ బాక్స్లో వచ్చేస్తాయి అనమాట మనకి కట్టెలన్నీ. అంటే కట్టెలు దానికి సెటప్ ఉంటుంది కదా, పైన చూపించాను వాల్కి, ఆ సెటప్ అంతా ఇలా బాక్స్ వేసుకొచ్చేస్తారండి. మొత్తం మనకి డెలివరీ చేస్తారనమాట. సో మా పిల్లలు ఎంతో ఇంట్రెస్ట్గా ఎదురు చూస్తున్నారు ఏం పిక్చర్లు వచ్చినాయి ఎలాగొచ్చినాయి అని చెప్పి. సో మనకి అలా లోపల పెట్టించేవాళ్ళండి. నెక్స్ట్ డే అందరూనే ఇంకా వచ్చి సెటప్ మొదలెట్టారనమాట. మా పిల్లలు రోలింగ్ ఎలా ఉన్నాయని చెప్పి కట్టెలు చాలా హ్యాపీగా చూస్తున్నారు. సో ఇవి కూడా నాకు చాలా మంచిగా అనిపించింది. ఫస్ట్ టైం ఇలా చూడడం నేను, అంటే క్లాత్తే చూశాను కానీ ఇలా నెట్ టైప్లో ఇలా మంచిగా చూసారని ఇందాక చూపించాను కదా, లీఫ్ డిజైన్ వస్తుందని వైట్ కాంబినేషన్ మీద ఇలా లీఫ్ అది వస్తుంది అనమాట. నాకు చాలా బాగా అనిపించింది. మీకు దగ్గరగా చూపెడదామని ఇంకా ఇది డైనింగ్ టేబుల్కి వెళ్ళి ముందు ఇది చూపెడుతున్నాను. సో ఇలా నాకు బాగా వచ్చిందనమాట. కలర్ కాంబినేషన్ కానీ క్రీమ్ కలరు, వైట్ అండ్ మస్టర్డ్ ఎల్లో అలా పెట్టించాను కదా, అవన్నీ మంచి కలర్ కాంబినేషన్లు చాలా బాగున్నాయి. మస్టర్డ్ ఎల్లో చూస్తున్నారు కదా, ఇదేమో ఎల్లోకి రాంబాస్ ఇంకో కనపడుతున్నాయి, రాంబాస్ డైమండ్ లాగా వచ్చినాయి ఇదంతానే. ఇంక ఇక్కడ తను అరేంజ్ చేస్తున్నారనమాట క్లిప్లు అవి పెట్టుకోవడానికి. నేను కూడా చూస్తున్నాను. అంటే ఎప్పుడన్నా ఈ ప్యాటర్న్ ఏంటంటేనండి మనకు పైన తగిలించేసిన తర్వాత ఇప్పుడు ఇంత పొడుగు ఉన్నాయి కదా, తగిలించిన తర్వాత మనకు ఒకవేళ తీసేసుకుని మనకు ఆ ప్యాటర్న్ నచ్చలేదు అనుకో, ఇప్పుడు మస్టర్డ్లో నేను లాస్ట్లో పెట్టేసాను కదా, అలా నచ్చలేదు అనుకో ఇలాంటి మనం పీకేసి మనకు కావాల్సిన ప్యాటర్న్లో పెట్టేసుకోవచ్చు అనమాట. కానీ ఎలా పీకాలో ఎలా పెట్టాలో తెలియదు కదా, అందుకని నేను ఇక్కడే వీడి దగ్గర నుంచి అంటే ఎలా పెడుతున్నానో అని చెప్పి నేను నేర్చుకుంటున్నాను అనమాట, క్లిప్లు ఎలా పెట్టాలి ఏంటని. సో తను చూపెడుతున్నారు ప్యాటర్న్లో ఒకదాని తర్వాత ఒకటి ఎలా పెట్టాలని. సో 5 పెట్టాలన్నమాట. ఆ 5 ప్యాటర్న్లు తీసుకుని చూస్తున్నాను నేను. సో ఇక్కడ క్లిప్ ఉంటుంది కదా, ఆ క్లిప్కి మనకి దీనికి కూడా చిన్న సూదుల్లాగా ఇస్తున్నాడు, దానికి దీనికి క్లిప్ అలా ఫిట్ అయిపోద్ది అనమాట. సో పెడుతున్నాను ఆగండి, నేను ఫస్ట్ టైం కదా దీనికి పెట్టేస్తాను, కొంచెం కంగారు కరెక్ట్గా పెట్టాలి కదా. సో యా వచ్చింది మొత్తానికి. సో అంతే క్లిప్ పెట్టేసాను, అలా మనకు కావాల్సినట్టుగా పెట్టేసుకోవచ్చు అనమాట. దగ్గరగా కూడా చూస్తారా మీరు ఒకవేళ, ఇంకా మా పిల్ల మళ్ళీ దగ్గరగా చూపెడుతుందిలే. ఇక్కడ క్లిప్పులు ఉంటాయి కదా, 2 క్లిప్లుని అవి అలా టిక్ టిక్ మన అలా పక్క దగ్గర నొక్కేసుకోవడం అనమాట. 2 కవి మనకు కావాలనుకో 2 విడదీసేసుకుని మళ్ళీ ఎలా కలతాలో పెట్టేసుకోవచ్చు. ఇంతే, చాలా ఈజీగా ఉంది కదా ప్రాసెస్. ఇంకా తర్వాత మనం డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళిపోదాం, అలా కిచెన్లోకి పదండి. ఇంక ఇప్పుడే సెటప్ పెడుతున్నారండి ఇది డైనింగ్ టేబుల్ దగ్గర. అయ్యి మీకు తర్వాత వీడియోలు చూపిస్తానన్నాను కదా, ఇంకా సెటప్ నడుస్తూ ఉంది. ఇది చాలా పెట్టడం ఈజీగా కనపడుతుంది కానీ నేను మా ఆయన ట్రై చేసాము, తర్వాత చాలా కష్టంగా అనిపించింది నాకు. బట్ అలవాటు ఉంటే మంచిగా ఈజీగా అయిపోద్ది. కుర్చీ వేసుకుని మనకి ఎలా కావాలో అలా ప్యాటర్న్ మార్చేసుకోవచ్చు అనమాట, తీసేసుకుని కూడా. బాబాయ్ మా జెసిగడ కూడా పైకి ఎక్కి చూసేస్తుంది ఏకంగానే ఎలా వచ్చింది ఫోటో ఏంటని చెప్పి దాని రూమ్లోకి వెళ్ళి బటర్ఫ్లై అని చూపెడుతుంది. సో పిల్లలైతే మంచిగా ఎంజాయ్ చేశారండి. ఒకసారి మీకు మొత్తం అంతా లుక్ వేసేద్దాం పదండి పిల్ల రూమ్లో అన్నీ. సో ఫస్ట్ది డైనింగ్ ఏరియా. సో డైనింగ్ ఏరియాలో చూస్తున్నారు కదా,
సో మీకు చూద్దామే అర్థమైపోయి ఉంటుంది. ఒక కలర్ థీమ్లో వెళ్తున్నాం మేము. ఈ మధ్య థీములు పిచ్చి బాగా ఎక్కువైపోయింది కాబట్టి అదే పిచ్చిలో నేను కూడా ఉన్నాను. సో మాకేంటంటే కొంచెం మస్టర్డ్ ఎల్లో వైట్ అంటే వైట్ అండ్ గోల్డ్ కలర్ థీమ్లోకి వెళ్దాం అని చూస్తున్నాం అనమాట. సో అందుకే అలా పెట్టించేసాము. అదో పిచ్చి నడుతుంది కాబట్టి మనం కూడా ఫాలో అయిపోవాలి కదా మరి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వైట్, ఇది క్రీమ్ వచ్చింది, క్రీమ్ కలర్, దీన్ని మస్టర్డ్ ఇలా పెట్టించాము 3 కలర్లు వచ్చేలాగా. ఫుల్గా ఎలా ఉంటుందండి. సో ఇది ఏంటంటే మనకి మంచిగా రిమోట్ ఇస్తారు. రిమోట్తో మనం ఓపెన్ చేసుకోవచ్చు, క్లోజ్ చేసుకోవచ్చు అని రిమోట్తోనే ఆపరేషన్ అలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఏంటంటే మంచి డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాం మేము. ఇలా లీఫ్ డిజైన్ వచ్చేలాగా కనబడుతుంది కదా మీకు. ఇది లీఫ్ డిజైన్ వచ్చింది, ఇదంతా వైట్. ఇది మనకి మామూలుగా ఓపెన్ చేసుకోవచ్చు. అంటే ఏంటంటే మనకి లైటింగ్ వస్తుంది కానీ మొత్తం ఓపెన్ అయిపోకుండా అలా క్లోజ్ అయినట్టు ఉంటుంది. మనం మొత్తం ఓపెన్ చేసుకోవాలనుకోండి, దీనికి రిమోట్ వాడుకుంటే అలా స్ప్లిట్ అయిపోద్ది మనకి. ఇంకా తర్వాత ఎక్కడన్నా పాస్ చేసుకోవాలనుకో, అలాగే ఆపేయాలనుకున్నాం అనుకో, అలాగే ఎక్కడికి వెళ్ళకో అని అన్నాం అనుకో, ఇందులో రిమోట్ అది అక్కడే ఆగిపోతాడు ఎక్కడికి వెళ్ళకుండానే. సో మనకి ఏ ఏరియాలో కావాలితే ఆ ఏరియాలో అలా ఆపేసుకోవచ్చు. ఇంకా తర్వాత మళ్ళీ క్లోజ్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ మామూలుగా క్లోజ్ చేసుకోవడమే. అది ఇందులో ఏంటంటే మళ్ళీ మనకి ఆ పక్కకి క్లోజ్ చేసుకోవాలా, ఈ పక్కకి క్లోజ్ చేసుకోవాలా అంటే రిమోట్లో ఇచ్చేస్తారండి. సో చాలా ఈజీ. అది క్లోజ్ అన్నాకు రిమోట్తో క్లోజ్ అయిపోద్ది. మనకి అంతా సెటప్ అంతా పైన ఇచ్చేస్తారు. సో చాలా రీజనబుల్గా అనిపించింది, మంచి లుక్ అయితే వచ్చింది నాకు అనిపించింది. మీకు ఎలా అనిపించింది కూడా కామెంట్ చేయండి. లోపు హాల్ నుంచి ఇలాగే ఎంటర్ అయ్యే ముందు బెడ్రూమ్లోకి వెళ్ళే ముందు ఇక్కడ చిన్న విండో వచ్చింది. విండో వచ్చింది కదా అని వదలలేదు నేను. అంటే విండో అన్ని విండోలు పెట్టి విండో పెట్టకపోతే బాగోదని చెప్పి మధ్యలో చిన్న విండో ఉన్నా సరే దాంట్లో పెట్టాము అనమాట. దీంట్లో చెప్పాను కదా గోల్డ్ అండ్ థీమ్లోకి వెళ్తున్నాం అని చెప్పి అందుకని గోల్డ్ అని పెట్టా. బంగారు కోడి పెట్ట, బంగారు కోడి పెట్ట వచ్చినండి. అంటే ఇది కోడి పెట్ట కాదులే, గోల్డెన్ స్పారో. గోల్డెన్ స్పారో ఎన్నించులా, గోల్డెన్ స్పారో ఎన్నించులా అదే అదే ఆ టైప్ అనమాట. సో ఇది ఆ గోల్డెన్ పెట్టలాగా ఉంటుంది. సో బాగుందండి. ఇక్కడ లుక్ అంటే మంచిగా మనం ఫ్రేమ్లు పెట్టుకుంటాం కదా, ఫ్రేమ్స్ లాగా ఆ ఫ్రేమ్ పెట్టుకోకర లేకుండా ఇలాగా మనకి విండో కట్టిని పెట్టేసుకున్నాం అనుకో భలే ఉంది. జనరల్గా గోళ్ళకి వాల్ డెకర్ అయి పెట్టుకోవాలి కదా, ఇప్పుడైతే అలాగే అక్కర్లేదు, మంచిగా ఇలా పెట్టేసుకుంటే సరిపోయింది. నాకైతే బాగుంది అనిపించింది. ఇంక బెడ్రూమ్లోకి వెళ్దాం పదండి. ఇది బెడ్రూమ్ వీడియో అండి. బెడ్రూమ్కి వచ్చేసి ఏంటంటే మీకు తెలుసు కదా నాకు మొక్కలు అంటే పిచ్చి, ఆ నేచర్ అలా ఉండాలని చాలా ఇష్టం నాకు. మామూలుగా అందరం అనుకున్నాము నాది మా హస్బెండ్ది పిక్చర్ పెట్టించుకుని అలా పెళ్ళప్పుడు ఫోటోలో పెట్టించుకుని మంచిగా డిజైన్ చేద్దాం అనుకున్నాము. పొద్దు గూగుల్ మా మొగాలు ఏం చూసుకుంటాంలే, మళ్ళీ ఇంట్లో అలాగే చూసుకుంటాం, మళ్ళీ ఇక్కడ కూడా చూసుకోవాలని చెప్పి ఎందులో తీసి పడేసి అంటే బయట నేచర్ అలా పడుకున్నట్టుగా ఉంటుందని చెప్పి ఇలా డిజైన్ చేయించుకున్నామండి. ఈ పిక్చర్ కూడా నేను అందులో పింట్రెస్ట్లోనే తీసుకున్నాను మంచిగానే. సో నాకు బాగా సజెస్ట్ చేశారండి అందులో. తర్వాత ఇలా హంసల్లా వచ్చి ఈ మూలలు 2 డిఫరెంట్ డిఫరెంట్ వచ్చినాయి కదా మనకి, అందుకని ఆ 2 ఒక డిఫరెంట్ ఎంచుకుని ఇక్కడ ఇలా పెట్టించేసాం అనమాట. అలా వచ్చింది. సో మనకి మిడిల్ కావాలంటే మిడిల్ ఓపెన్ చేసుకోవచ్చు. కొంచెం లైటింగ్ కావాలంటే మనకి ఇక్కడ ఇచ్చేస్తారు కదా, దీన్ని లాక్కుంటే మనకి మిడిల్ బ్లైండ్స్ ఓపెన్ అయిపోతాయి. క్లోజ్ కావాలంటే క్లోజ్ చేసుకోవచ్చు. మాస్టర్ బాత్రూంలో ఈ టబ్ ఇచ్చాడు కదా, టబ్ దగ్గర ఇచ్చాడు అనమాట. ఇలాగా నేను అక్కడికి ఎక్కి చూపించలేను మీకు. సో అదేంటంటే అలా స్పా టైప్లో వాటర్ డ్రాప్స్ పడుతున్నట్టుగా, ఫ్లవర్స్ దగ్గర స్నానం చేస్తున్నట్టుగా కొంచెం బాగుందేమో అలా అనిపించి పింక్ గ్రీన్ అలా వచ్చింది కదా, లోపల కొంచెం పర్పుల్ థీమ్లో వెళ్తున్నా కదా. బాత్రూమ్ కూడా చూసారు కదా, బాత్రూమ్ It's magenta, not purple. magenta ఏదో జంట మాస్టర్ బాత్రూమ్ ఇలా పర్పుల్ పెట్టించాము. కిందంతా చూసారు కదండి. ఇప్పుడు పైన డిజైన్ చేసి చూపించేస్తామే, రండి పైకి వెళ్దాం. సో ఇది మా జెసిగడ్ రూమ్ అండి. జెసిగడ్ రూమ్ ఎలా డిజైన్ చేయించి కూడా చూపెడతాము రండి. ఇది దీనికి పర్పుల్ అంటే పిచ్చి. సో పర్పుల్ పిచ్చి గడు. సో కనబడుతుందండి. ఇది అంటే బటర్ఫ్లైస్ టైప్ ఇలా వచ్చేలాగా కస్టమైజేషన్ చేయించామన్నమాట. ఇలా మనకి ఎలాంటి ప్రింట్ కావాల్సిన టక్కని చేసి ఇచ్చేస్తారు మనకి. ఒకవేళ మనకి మన ఫ్యామిలీ ఫోటోలు ఏమైనా మంచిగా ఉన్నాయనుకో, ఇలాగా పిల్లలు అయ్యే మంచిగానే. సో వాళ్ళ ఫోటోలు కూడా పెట్టించుకోవచ్చు. నీట్గా ఫోటో ఉంటే మాత్రం ఫోటో అయినా ప్రింట్ ఇస్తారు, ఏదైనా సరే ప్రింటింగ్ ఇస్తారు. సో ఇక్కడ నేను పాపకి పెడదాం అనుకున్నాను కానీ అంటే ప్రింట్ ఎలా అవుతుంది అంటే ఫస్ట్ టైం చేయించాను కదా నేను కూడా, అంటే ఎలా అవుతుంది ఏంటో తెలీదు. సో ఇది మంచిగా నేను గూగుల్లోనూ మన పింట్రెస్ట్ అయి ఉంటాయి కదా, వాటిలో కొట్టేసి మంచిగా తెప్పించేసాను ఇలాగా. సో ప్రింట్ అయితే చాలా బాగా వచ్చిందండి. మీకు కనబడుతుంది కదా, ఏదో వాటర్ ఫాల్స్లో బటర్ఫ్లైస్ లాగా ఇది అదే కావాలని చెప్పి జెసిగడ్ మా అమ్మాయి సెలెక్ట్ చేసుకుంది. ఇంకా అందుకని చెప్పి ఇది పెట్టించేసాము. దానికి వైట్ అండ్ పర్పుల్. ఇదైతే ఇద్దరికి కలిపి కంబైన్ బాత్రూమ్ వచ్చిందండి. కంబైన్ బాత్రూమ్ అని చెప్పేసి వీళ్ళిద్దరికి ఇలా అయితే బాగుంటుందని చెప్పి అక్క చెల్లి అనుకుంటే వీళ్ళిద్దరి ఇలా పెట్టించామండి. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? సో బాత్రూమ్కి బాగుంటుందని చెప్పేసి
నెక్స్ట్ వచ్చేసి మా చిన్నోడిది చూపిస్తాను కదా, ఇలాగా అడిగితే ట్రైన్లో ఇలా కావాలి సెలెక్ట్ చేసుకుంది. సో ప్రింట్ అయితే నాకు చాలా బాగుంది అనిపించింది. ఇది కూడానే మనకి బ్లైండ్స్ మనకి ఎలా కావాలంటే ఇలా ఫుల్ చేసుకొచ్చింది. అంటే నేను చూపెడతానండి, ఇలా మనకి లైటింగ్ కావాలితే ఇలా లైట్ ఫుల్ చేసుకోవచ్చు, ఎలా కావాలితే అలా, అంటే మొత్తం ఓపెన్ చేసుకోవచ్చు, లేకపోతే సగమే మూసుకోవచ్చు, అలా కావాలితే అలా పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా నేనంటే ఇప్పుడు రెగ్యులర్గా పెడుతున్నాం కదా, ఇలా కొంచెం కొత్తగా ఉంటుందిలే అని చెప్పి సో నేను మంచిగా ఇలా చేయించి పెట్టానండి. సో పిల్లలు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తారు, భలే వచ్చినాయి అమ్మ బాగా చేయించారు అని చెప్పి. సో మామూలు కట్టిన కన్నా అయితే నాకు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అనిపించింది, అందుకని ఇలా పెట్టించాను. ఇంకా పిల్లలు ప్లే ఏరియా దగ్గరికి వచ్చాం కదా, ఇక్కడ ఏంటంటే ఏంటంటే మా హౌస్లో మీరు చూస్తే అర్థమైపోయింది కదా, ఏంటంటే వైట్ అండ్ మస్టర్డ్ ఎల్లో అలా వచ్చేలా పెట్టించాము. సో ఇక్కడ ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ అంటే కొంచెం అలాగే సెట్ అవుతుందని చెప్పి ఇలా పెట్టించాము అనమాట. ఇదేంటంటే చూసారా, ఇక్కడ మేము నలుగురు అనమాట, మా ఆయన, నేను, మా పెద్దవాడు, మా చిన్నవాడు ఇలా పెట్టించుకున్నాము. ఇదేమో పెద్ద హౌస్ అనమాట, హౌస్లో మేము నలుగురు ఉన్నాం అన్నట్టుగా ఏదో అదొక పిల్లలు పెట్టేసి సో కొంచెం అలా ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ వచ్చేది కదా, అందుకని ఇలా పెట్టించాము. సో దీనికి మ్యాచింగ్ ఉండాలి కదా, అటు ఇటు ఇంకో 2 విండోలు వచ్చేసినాయి మాకు. ఆ 2 విండోలకి ఇలాగే ఎల్లో గ్రీన్ కాంబినేషన్ ఉంటే బాగుంటుందని చెప్పి ఇంకా పిల్లలందరికీ పిల్లల మొత్తం సెటప్ అంతా ఇక్కడ సర్దేహర్లలో ఇంకో ఇక్కడ ఇలా పెట్టించాం ఇటు పక్కన వచ్చేలాగా. మా చిన్నోడు ఇక్కడంతా ప్లే ఏరియా మొత్తం గేమ్లు అన్నీ పెట్టేయింది ఆడడానికి, ఆడి తక్కువనే ఇలా చెత్త చేసేది ఎక్కువ. ప్రస్తుతానికి నీట్గానే పెట్టుకున్నారులే, అది మంచిది, వీడియో తీస్తున్నాను. సో దీని ప్రింట్ అయితే ఎలా వచ్చిందండి, ఇది కూడా నాకు చాలా బాగా అనిపించింది. మనకి ఎక్కడ తేడా రాకుండా ప్రింటింగ్ అంతా కూడా చాలా నీట్గా ఉంది. ఇంకా చూస్తున్నారు కదండి, ఏంటంటే ఇటు అటు మనకి సేమ్ విండోలు వచ్చినాయి. సో అటు ఇటు నేను కొంచెం సేమ్ ప్యాటర్న్ పెట్టించాను, మధ్యలో మాత్రం ఇలా పెట్టించాము. ఇంకా మా పిల్లలకి తెగాడేస్తుంది అక్కడ ఆటలాడేస్తుంది. సో ఇది ఇక్కడ ఇలా పెట్టించాము పైన అంతానే. ఇదేమో సెకండ్ బెడ్రూమ్లో అండి, కింద మాకు 2 బెడ్రూమ్లు వచ్చినాయి కదా. సో ఇదేమో సెకండ్ బెడ్రూమ్ లేదు, సెకండ్ బెడ్రూమ్కి ఇలా అంటే ఇద్దరు బెడ్రూమ్ కదా అని చెప్పి ఇలా 2 చిలకలు పెట్టించి అలా ఎల్లో కలర్ థీమ్లో పెట్టించాము. ఇది ఇలా కట్టిన వచ్చి ఇలా కట్టిన కాకుండా ఈ మోడల్లో ఇక్కడ ఇలా పెట్టించాము ప్రింట్. ఇక్కడ చూసారు కదండి, ఇది గ్యారేజ్లో పెట్టించాము అనమాట. గ్యారేజ్లో మాకు 3 విండోల్లాగా వచ్చినాయి, ఇంకా అందుకని ఇక్కడ మంచి మంచి కార్లు ఇవి కూడా ఫోటోలు తీయించుకుని ఇలా పెట్టించామండి. చూస్తున్నారు కదా, ఇలా వచ్చినాయి అనమాట 3ని. ఇలా 3 విండోలకి 3 పెట్టించాము. చూసారు కదండి, ఇవన్నిటికన్నా కొంచెం సరదాగా అనిపించింది. మా హస్బెండ్ ఆఫీస్ రూమ్ అనమాట. ఆఫీస్ రూమ్ కి ఈ మధ్య అందరూ ఏ అయ్యి ఏ అమ్మ అదే ఏఐ, సో ఏఐ. సో ఇప్పుడు అందరూ బిల్డప్ కాబట్టి ఈయన కూడా అందులోకి వెళ్ళిపోతున్నాడు, ఆయన నేర్చేసుకుందామని ఏదో ఆతృత. సో అందుకని ఆఫీస్ రూమ్ అంటే ఎలా ఉంటే బాగుంటుందని చెప్పి సో ఏఐ థీమ్ వచ్చేలాగా అలాగా చేసినట్టు అలా లేకపోతుంటే మొత్తానికి ఏదో డిజైన్ చేయించుకున్నాడు. అది చూసారు కదా, ఇల్లంతా మొత్తానికి ఇలా చేయించేసామన్నమాట. సో మొత్తానికి అంటే కొంచెం కొత్తగా అలా కట్టెలు సేమ్ క్లాత్ అలా కుట్టించుకోవడం డిఫరెంట్గా ఉంటుందని చెప్పి ఇలా ట్రై చేసాము. ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను, డెఫినెట్ ట్రై చేయండి. నాకైతే కొంచెం కొత్తగా అనిపించింది, ఎప్పుడు రెగ్యులర్గా కాకుండానే. సో మీరు కూడా ట్రై చేయండి, డెఫినెట్గా ట్రై చేయండి. ఇది ఇవాళ మా కర్టెన్స్ వీడియో. బై బాయ్.